ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని మెడికల్ దుకాణాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఈగల్ టీం అధికారుల తనిఖీల్లో ఉద్రిక్తత ఏర్పడింది. అధికారులను దుకాణదారులు అడ్డుకున్నారు. పట్టణంలోని 2 దుకాణాల్లో ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు చేశారు. స్థానిక ప్రధాన రోడ్లోని ఓ దుకాణంలో తనిఖీలు చేస్తుండగా పట్టణ టీడీజీ అధ్యక్షుడు, వాణిజ్య మండలి అధ్యక్షుడు ఏచూరి రామకృష్ణ మరికొంతమంది వ్యాపారులు అక్కడికి చేరుకుని ఎందుకు తనిఖీలు చేస్తున్నారని అధికారిని ప్రశ్నించారు. తమకు ఫిర్యాదులు రావడంతో వచ్చినట్లు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. మామూళ్ల కోసమే తనిఖీలు చేస్తున్నారని ఆరోపించగా ఆయన ఖండించారు. మందులు అక్రమంగా క్రయ విక్రయాలు చేస్తున్నారని, మందులు విక్రయించినట్లు అధికారి ఆరోపించారు. ఏ పర్పస్ వచ్చారు సార్? చెప్పడం కాదు సార్. ఇప్పుడు మీరు ఈ పర్పస్ వచ్చారని చెప్పకుండా షాపులో పోలీసులు తీసుకొని వస్తారు. ఏ పర్పస్ వచ్చారు తెలియాలి కదా. పర్సనల్ విషయాలు స్థానిక ఎమ్మెల్యే సౌమ్య ఫోన్ చేస్తే బయట ఉన్నానని చెప్పి ఇక్కడ తనిఖీలు చేస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యే దగ్గరకు రావాలని రామకృష్ణ పట్టుబట్టారు. లేకపోతే ఎమ్మెల్యేనే వస్తారన్నారు. దీనిపై అధికారి మాట్లాడుతూ తాము తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇవి ఆపేసి రావడం కుదరదని, తర్వాత వచ్చి ఎమ్మెల్యేను కలుస్తామని చెప్పారు. సమాచారం అందుకున్న సీఐ వారికి సర్ది చెప్పి వ్యాపారులు ఇతరులను దుకాణం నుంచి బయటకు పంపించారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరేం చేస్తుందో ఎవరేం జరుగుతుందో అంత ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్తాం. ఇది ఎవరిచ్చారో ఏం జరిగిందో తెలియదు. ఈ నేపథ్యంలో పట్టణంలోని మందుల దుకాణాలను వ్యాపారులు మూసివేశారు. రాత్రి వరకు దుకాణాలు తెరవకపోవడంతో మందుల కోసం వచ్చిన వారు ఇబ్బంది పడ్డారు. అనంతరం స్థానిక క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో మెడికల్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. విజయవాడ సంఘ అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ అధికారుల దాడుల విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వెంటనే దుకాణాలు తెరిచి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఒక మాట, మీకు సౌమ్య గారు ఫోన్ చేశారు ఇందాక? తంగిరాల సౌమ్య గారు నందిగా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారా? ఏం చెప్పారు మీరు? డ్యూటీలో ఉన్నా నేను లేనండి, బయట ఉన్నాను అన్నారు. మీరు నేను పక్కనే ఉన్నా మేడం గారు కాదని